బిగ్ బాస్ సీజన్ 8 వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ముందు దాని మీద ఇది కొంచెం బాగాలేదు. ఎందుకు బాగాలేదు అనిపించింది? అంటే ముందు సీజన్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందరూ బాగా ఆడారు. ఈ సీజన్ ఏంటంటే గొడవలు ఎక్కువగా పడడం వల్ల అత్మాలకి చీటి మాట తిట్టుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్? నిఖిల్ బాగా పర్ఫార్మెన్స్ చేశాడు, బాగా ఆడుతున్నాడు అందుకు. మరి ఫస్ట్ అంటే నిఖిలే విన్ అవుతారు అనుకున్నారా చీఫ్ లో? నిఖిల్ అనుకున్నాం. సెకండ్ ఎవరు అవుతారు అనుకున్నారు? సెకండ్ నైనిక. ఎందుకు నైనికే అనిపించింది? సోనియా, బేబక్క చాలా మంది ఉన్నారు కదా. అంటే నైనిక ఆడింది బాగా. ఓకే, థర్డ్ చీఫ్ గా యష్మిని సెలెక్ట్ చేశారు కదా, సో అది కరెక్ట్ గా వాలిడ్ పాయింట్ అనిపించిందా? అనిపించింది, కాకపోతే కొంచెం ఇంకా బాగుంది. అంటే ఆ టైంలో టాస్క్ మంచిగా ఆడలేదు కదా, సో ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది? అంటే హోమ్ అదే రెస్పాన్సిబిలిటీ బాగుందని తీసుకుంటారండి. ఇప్పుడు సోనియా బేబక్కని నామినేట్ చేశారు కదా నిన్న చూసుకున్నట్టయితే, సో కుక్కర్ విజిల్ రాలేదని అది మీకు సిల్లీగా అనిపించిందా లేదా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది? సిల్లీగా అనిపించింది. ఇప్పుడు బేబక్క అంటే నిబ్బల్ని నామినేట్ చేశారు కదా, ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? అంటే యాక్టివ్ గా లేవు, అందరితో మింగిల్ అవ్వట్లేదు అన్నారు కదా, ఆ పాయింట్ అనిపించిందా లేదంటే ఎగ్ గురించి నామినేట్ చేసినట్టు అనిపించిందా? ఎగ్ గురించి నామినేట్ చేసినట్టు. అంటే ఇద్దరు చెప్పుకున్నారు కదా, నేను ఎగ్ గురించి చేయలేదు అని ఇద్దరు నామినేట్ చేసుకున్నప్పుడు, సో మరి ఆ పాయింటే మనసులో ఉండే చేశారంటారా? అదే అనుకుంటున్నాను. ఇప్పుడు నాగమణికంట ఉన్నారు కదా, ఆయన ఏమైనా సింపతి గెయిన్ చేస్తున్నారా? సింపతి గెయిన్ చేస్తున్నారు. అంటే తన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తున్నారు కదా, అది బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే స్టార్టింగ్ లో చెప్పడం వల్ల ఎక్కువగా సింపతి గెయిన్ చేస్తున్నాడు అనేసి అర్థం. అంటే ఇదంతా దేనికోసం అంటారు? అంటే తను సెలెక్ట్ అవడం గురించి అన్నమాట. ఓటింగ్ గురించి. ఓకే, ఇప్పుడు ప్రేరణ ఒపీనియన్స్, తన ట్యాగ్ లైన్స్ ఎలా ఉన్నాయి? ట్యాగ్ లైన్స్ కొన్ని బెటర్, కొన్ని బాగాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ ఉన్నారు కదా 14 మెంబర్స్, అందరూ స్ట్రాంగ్ అని ఎవరు అనిపిస్తున్నారు? స్ట్రాంగ్ అని నిఖిల్ అనిపిస్తుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? ఈ వీక్ అంటే బేబక్క, సోనియా ఇంతమంది ఉన్నారు కదా, నిఖిల్, సోనియా అవుతారు అనిపిస్తుంది. ఎందుకు సోనియానే? ఇంతమంది ఉన్నారు కదా. అంటే సోనియాకు అరుస్తుంది కదా, సోనియా ఎక్కువ అరుస్తుందా? అంటే కరెక్ట్ పాయింట్ మీద ఆమె అరుస్తుందా లేదంటే కరెక్ట్ పాయింట్ మీద స్టాండ్ తీసుకుంటుందా? కరెక్ట్ పాయింట్ మీద స్టాండ్ తీసుకుంటుందా? ఓకే, ఇప్పుడు ఎవరు ఫేక్ అనిపిస్తుంది ఇప్పుడు చూసిన కంటెస్టెంట్స్ లో? సింపతి మణికంఠ.